ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి అమరవీరుల స్తూపం వద్ద తొలి అమరుడైన శ్రీకాంతాచారి గారికి ఘన నివాళులతో జోహార్లు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం అధ్యక్షురాలు దబ్బెడ చంద్రకళ, ఉపాధ్యక్షులు డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, గోగు రాజిరెడ్డి, తాడూర్ శ్రీమన్, దామ సదయ్య, సిలివేని సుధాకర్, బోర్ల ధనంజయ్, తిట్ల మల్లేశం, మలుగురి నర్సయ్య, చంటి నర్సక్క, ఎండి ఖతీజా, గడ్డం లక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. శ్రీకాంతాచారి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న ఆదేశాలతో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుండేటి ఐలయ్య ఆధ్వర్యంలో మరి అమరవీరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి అమరవీరుల స్తూపం వద్ద తనకు ఘన నివాళులతో జోహార్లు అర్పించడం జరిగింది. మరి తెలంగాణ సాధన ఉద్యమం లోపట తనువును కాల్చుకొని బగబగ అంటే మంటలల్లా అమ్మ అయ్యా నొప్పి అని అనకుండా జై తెలంగాణ అని నినదించిన ఒక గొప్ప వీరుడు. తను ఎన్నేళ్ళు బతికిండనేది కాదు, ఈ చరిత్ర లోపట చిరస్థాయిగా స్మరణీయుడు. తను చేసిన త్యాగం ఈ యావత్తు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు, తనను గుండెలో పెట్టుకొని చూసుకుంటారు. మరి అటువంటి మహాత్మునికి తెలంగాణ వచ్చినాక మరి వారి కుటుంబానికి ఎలాంటి ఆదరణ దక్కలేదు. మరి ప్రజా తెలంగాణగా గుర్తించబడుతున్న ఈ ప్రభుత్వం అని ఇప్పటికీ వారి కుటుంబం నుంచి వెళ్ళి ఎవరినైనా ఒకరికి మరి నామినేటెడ్ పదవి ఇచ్చి తన ఆత్మకు శాంతి కలిగే విధంగా చేయాలి. మరి అదేవిధంగా ఒక యూనివర్సిటీకి శ్రీకాంతాచారి పేరు కూడా పెట్టాలి. మరి ఆ ఉద్యమకారుణ్ణి మనం స్మరించుకొని తరించిపోవడానికి మరి తన విగ్రహాన్ని హైదరాబాద్లో మరి అన్ని జిల్లాలలో కూడా పెట్టాలి. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని మనం విస్మరించడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా తనను గుర్తించి తను చేసిన త్యాగానికి మనం ఏమిచ్చినా వెలగట్టలేము, ఇంతిచ్చినా తన రుణం తీర్చుకోలేము. తనకు వేసేది ఒకటే, తనను స్మరించుకొని మనం తరించిపోవుడే. మరి ఈ సందర్భంగా ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ పేరు శ్రీకాంతాచారి పేరు పెట్టాలి. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లా పెట్టిర్రో మన తెలంగాణ లోపల ఆ అమరుడి విగ్రహం కూడా అదే స్ఫూర్తితో పెట్టి అన్ని జిల్లాలకు కూడా ఆచరించే విధంగా చేయాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి వచ్చిన ఉద్యమ వీరులు, మరి ఉద్యమం లోపల కొట్లాడిన అక్కలకు, అన్నలకు, పెద్దలకు ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా. శ్రీకాంతాచారి.